విశాఖ తీరంలో సముద్ర కెరటాలే కాదు పొలిటికల్ కెరటాలు కూడా ఎగిసి పడుతున్నాయి. కీలకమైన జీవీఎంపై అటు టీడీపీ ఇటు వైసీపీ నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నాయి. అవిశ్వాసానికి అధికార పక్షం సిద్ధమవుతుంటే సడన్ గా క్యాంప్ రాజకీయాలకు తెరలేపింది విపక్షం. దీంతో వైజాగ్ లో వాట్ నెక్స్ట్ అన్న చర్చ జోరందుకుంది. విశాఖ రాజకీయం అంతకంతకు వేడెక్కుతోంది. జీవీఎంసీలో క్షణక్షణానికి మారుతున్న పొలిటికల్ పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. జీవీఎంసీ మేయర్ పదవిపై కన్నేసిన కూటమి ఆ దిశగా పావులు కదుపుతుండటంతో వైసీపీ అలర్ట్ అయింది. మేయర్పై కూటమి సభ్యులు అవిశ్వాసం నోటీస్ ఇవ్వడంతో క్యాంపు పాలిటిక్స్ కు శ్రీకారం చుట్టింది ఫ్యాన్ పార్టీ. తమ వైపున్న కార్పొరేటర్లందరినీ ఊటీకి షిఫ్ట్ చేసింది. ఇప్పటికే తొలి విడతగా వేర్వేరు ఫ్లైట్లలో 10 మంది కార్పొరేటర్లు బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. మరికొందరు ఈ రాత్రికి అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. అక్కడి నుంచి అంతా కలిసి ఊటీ చేరుకునేలా పక్కా వ్యూహం చేసింది వైసీపీ. అయితే రేపు ఆ క్యాంపుతో జతకట్టనున్నారు మేయర్. మేయర్ పీఠాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా పనిచేస్తోంది వైసీపీ. అందులో భాగంగానే 34 మంది వైసీపీ కార్పొరేటర్లు ఆదివారం ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అధ్యక్షతన సమావేశమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమి చేస్తున్న అనైతిక రాజకీయాల్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. పార్టీ ఆదేశాలతో ఇవాళ డిప్యూటీ మేయర్లు జియాని శ్రీధర్, సతీష్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు సహా పలువురు కార్పొరేటర్లు ఊటీ క్యాంపుకు తరలి వెళ్లారు. వైసీపీ ప్రయత్నాలు అలా ఉంటే మరికొందరు వైసీపీ కార్పొరేటర్లను తమతో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నారు కూటమి నేతలు. మొత్తం 97 మంది కార్పొరేటర్లలో అవిశ్వాసానికి అవసరమైన 56 మంది సంతకాలకు తోడు మరో 4 సభ్యులు అదనంగా ఉన్నారు. మొత్తంగా 60 మంది సభ్యుల సంతకాలతో మేయర్పై అవిశ్వాసం పెట్టాలంటూ కలెక్టర్ను కలిశారు కూటమి నేతలు. గత ఎన్నికల్లో 59 డివిజన్లు వైసీపీ, 29 డివిజన్లు టీడీపీ గెలిచింది. జనసేన 3 స్థానాలు, లెఫ్ట్ పార్టీలు 2, బీజేపీ 1 గెలిచాయి. 4 ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు. ప్రభుత్వం మారాక 11 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరగా కూటమి బలం 60కి చేరింది. ప్రస్తుత పరిణామాలతో జీవీఎంసీ పీఠం వైసీపీ చేజారే సూచనలు కనిపిస్తున్నాయి. బలగం దృష్ట్యా కూటమి అవిశ్వాసం నెగ్గడం ఖాయంగానే కనిపిస్తోంది. వైసీపీ వైపు ఉన్న 34 మంది కార్పొరేటర్లలో చివరిదాకా నిలిచేదెవరు, గోడ దూకేదెవరు అనే విషయంలోనూ స్పష్టత లేదు. ఈ సందిగ్ధంలో వైసీపీ క్యాంపు రాజకీయాలకు తెరలేపడం ఆసక్తి రేపుతోంది. జీవితంలో ఏం జరగబోతోంది, అవిశ్వాస ప్రక్రియలో ఎవరు ఎటువైపు నిలుస్తారు అన్నదే ఇప్పుడు పొలిటికల్ హైటెన్షన్కు కారణమవుతోంది. అవిశ్వాసానికి అవసరమైన బలం కూటమి దగ్గర ఉన్నప్పుడు వైసీపీ క్యాంపు రాజకీయాలు ఎంతవరకు సఫలీకృతమవుతాయన్నది తెలియాల్సి ఉంది.